మిర్చి ఘాటు అంటేనే వెంటనే గుర్తొచ్చేది గుంటూరు మిర్చి. ఆసియాలోని అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి పంటను తీసుకొస్తూ ఉంటారు రైతులు. మిర్చి యార్డు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో మార్కెట్కు పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగా చేపట్టిన పై వంతెన, అండర్ పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 30 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ నిర్మాణం వల్ల హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు వైపు ప్రయాణించే వారికి ట్రాఫిక్ సమస్య తీరనుంది. మిర్చి యార్డు వద్ద పై వంతెన పనులపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. మిర్చి యార్డు వద్ద పై వంతెన ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి? ధన్యవాదాలు శర్మ. గుంటూరు అనగానే గుర్తుకు వచ్చేది ఘాటైన మిర్చి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పండించే మిర్చి పంటను గుంటూరు మిర్చి యార్డులో విక్రయిస్తూ ఉంటారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు అయినటువంటి ఈ గుంటూరు మిర్చి యార్డుకి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి, అదేవిధంగా కర్నూలు, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మిర్చి అయితే ఇక్కడికి తరలిస్తూ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ మిర్చి యార్డు జాతీయ రహదారి గుంటూరు అనంతపురం 544D జాతీయ రహదారి ఆనుకొని ఉండటం వల్ల ఈ ప్రయాణికులకు రాకపోకలకైతే ఈ మిర్చి యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి రైతులు తమ పంటను విక్రయించేందుకు లారీలు, మినీ లారీలు, ట్రక్కులు, ఆటోలు ఇలా వివిధ వాహనాల్లో ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. అయితే విక్రయాలకి సమయం పడుతున్న నేపథ్యంలో, అంటే కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పట్టే నేపథ్యంలో ఆ వాహనాలన్నీ కూడా మిర్చి యార్డు లోపల, అదేవిధంగా రహదారి పక్కన నిలిచిపోవడంతో ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తుంటారో వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురైన పరిస్థితి. ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే గుంటూరు మిర్చి యార్డు వద్ద ఫ్లైఓవర్, పై వంతెన, అదేవిధంగా అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే 2023లోనే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికి కూడా వైకాపా ప్రభుత్వం ఈ పై వంతెన నిర్మాణ పనులు పట్టించుకోలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు నగర వాసుల్ని వేధిస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టింది. ముందుగా శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులు కూడా చేపట్టింది. అయితే వీటితో పాటు కీలకమైన జాతీయ రహదారి ఏదైతే గుంటూరు అనంతపురం జాతీయ రహదారి ఉందో 544D, ఈ జాతీయ రహదారి మీద ప్రధానంగా పల్నాడు ప్రాంతం వైపు, అదేవిధంగా రాయలసీమ వైపు, తెలంగాణ వైపు వెళ్లే ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. చూసినట్టయితే పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ఈ యొక్క జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఈ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇదే సమయంలో మిర్చి యార్డు వద్దకు వచ్చేటువంటి రైతులు వాళ్ళ వాహనాల వల్ల కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం యుద్ధపాధిపదికన ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి సంకల్పించింది. పనులు శరవేగంగా చేస్తుంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క నిర్మాణం వంతెన పనులు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ వంతెన నిర్మాణానికి అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎందుకంటే జాతీయ రహదారి మీద ఈ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో రాకపోకలకు ఎవరికి ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగా డ్రైనేజ్ వ్యవస్థని విస్తరింపజేసింది. ఆ తర్వాత సర్వీస్ రోడ్లు 2 వైపులా కూడా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసింది. ఈ సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల జాతీయ రహదారిపైన వంతెన నిర్మాణానికి అయితే అనువైన అవకాశం దొరికింది. ప్రధానంగా ఇప్పుడు జాతీయ రహదారి మధ్యలో మిర్చి యార్డు వద్ద ఈ యొక్క వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనాలను అయితే సర్వీస్ రోడ్లు అటువైపు ఇటువైపు 2 వైపులా మరలిస్తూ ఎవరి నిర్మాణ పనులకైతే ఎలాంటి అంతరాయం లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మిర్చి యార్డు వద్దకు అయితే అండర్ పాస్ కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే మిర్చి యార్డుకు వచ్చేటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో, రైతుల వాహనాలు ఉన్నాయో, లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు, ఇవన్నీ కూడా కింద సర్వీస్ రోడ్లోంచి పక్కగా వచ్చేసి మిర్చి యార్డు లోపలికి అండర్ పాస్ ద్వారా వెళ్ళిపోతాయి. ఇతర వాహనాలు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అటు పల్నాడు వైపు కావచ్చు, రాయలసీమ వైపు కావచ్చు, అదేవిధంగా తెనాల వైపు ఎవరైతే ప్రయాణిస్తుంటారో వాళ్ళ వాహనాలు అంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర లారీలు, ఇవన్నీ కూడా ఈ పై వంతెన మీదుగా ప్రయాణిస్తుండటం వల్ల ట్రాఫిక్ సమస్య అయితే తీరే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ విషయంలో అయితే పలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వేగంగా కూడా పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది జాతీయ రహదారి కావడం వల్ల నిత్యం రద్దీగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చాలా త్వరితగతిన పనులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ అండర్ పాస్ అయితే 5.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా వాహనాలన్నీ కూడా మిర్చి యార్డు భారీ లోడ్తో వస్తుంటాయి కాబట్టి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిర్చి యార్డు లోపలికి వెళ్లేందుకు వీలుగా ఈ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్టయితే ఈ మిర్చి యార్డుకి సంబంధించి ఏడాదికి వచ్చేసి 2 కోట్ల బస్తాలు అయితే మిర్చి మెత్తాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయల పనులు అయితే జరుగుతూ ఉంటాయి, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అటు మిర్చి యార్డుకి సంబంధించిన కార్యకలాపాలు దెబ్బతినకుండా, మరోవైపు ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అయితే వంతెన నిర్మాణ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ వంతెన నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు అయితే కూటమి ప్రభుత్వం అన్ని విధాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. ఈ పనులు వేగవంతంగా చూస్తూ ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు ఎక్కడి వరకు వచ్చా ఏంటనేది కూడా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులైతే త్వరలోనే తమ కష్టాలు తీరుతాయని, అనేక ఏళ్లుగా ఈ మిర్చి యార్డు వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రధానంగా సీజన్లో వచ్చినప్పుడైతే రోడ్డు మీద అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఈ పెద్ద ఎత్తున లారీలు కావచ్చు, ట్రాక్టర్లు, అదేవిధంగా ఆటో నిలిచిపోయిన పరిస్థితి. అలాంటప్పుడైతే ద్విచక్ర వాహనదారులు, అదేవిధంగా లారీల వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ బస్సులు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటికి కూడా పరిష్కారంగా ఈ యొక్క వంతెన సమాధానంగా అందుబాటులో రానుంది. అతి త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా గుంటూరు వాసులు ఆశిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.